హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున బండలు బద్దలై ఆ యొక్క పర్వతములు భూమి భూకంపము చేత తెరవబడినప్పుడు సమాధులన్నీ తెరవబడ్డాయి. సమాధులు అన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా. అక్కడ మృతుల పునరుత్థానము కలిగెను. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆయన ద్వారా చెరను చెరగా ఆయన విడిపించి పరదేశుకు తీసుకుని వెళ్ళి ఉన్నారు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:22. హల్లెలూయా. ఆ విధంగా క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు యేసు క్రీస్తు ప్రభు, క్రీస్తుకు ప్రథమ ఫలములుగా చాలామంది ఉన్నారు. క్రీస్తే మొట్టమొదటి పునరుత్థానుడై తిరిగి లేచినవాడు, మరణమును గెలిచినవాడు, మరణపు ములును విరగొట్టినవాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని దానిని నిట్ట నిలువున చీల్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు ప్రథమ ఫలముగా పునరుత్థానములో చాలామంది పాల్పంపులు పొందారు. హల్లెలూయా. ఎవరు? నీతిమంతులు మాత్రమే. నీతిమంతులు మాత్రమే ఈ యొక్క పునరుత్థానములో పాలుపంపులు పొందుతారు క్రీస్తుతో పాటు. ఎవరున్నారు అని చూస్తే ఆదాము మొదలుకొని ఎంతమంది నీతిమంతులు ఉన్నారో వారిని ఆయన విడిపించి ఉన్నారు. మరియు చంటి బిడ్డలు దేవుని నామములో లేక యూదులుగా జన్మించినందుకు, ఇశ్రాయేలులుగా వాళ్ళు ఉన్నందుకు వారిని క్రీస్తు జననముతోటి సమయములో వారిని వధ చేయించి ఉన్నాడు ఆ యొక్క హేరోదు రాజు. అందువలన వారిని కూడా ప్రభు ఆయనతో కూడా క్రీస్తుతో కూడా ప్రథమ ఫలముగా ఆయన పైకి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్ప దేవుడు! ఇది ఆయన చేసిన గంభీరమైన కార్యం.